సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ చెప్పిందే సిబిఐ అడుగుతుంది. 2 నెలల నుండి అడిగిన ప్రశ్నలే మళ్ళీ ఉద్దేశపూర్వకంగానే తప్పుదో పట్టిస్తున్నారు. కోర్టు బయట మీడియాతో ఎమ్మెల్సీ కవిత 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధింపు విచారణకు సహకరించడం లేదన్న సిబిఐ. హామీలు ఏమయ్యాయి? 6 గ్యారంటీలపై సమాధానం ఇవ్వండి. రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజమ్మ. బీజేపీ రైతు దీక్షలో కిషన్ రెడ్డి ప్రశ్నలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. మళ్లీ ఫ్రెష్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్న నిందితులు. సెక్షన్ 70 ఐటీ యాక్ట్ తో పోలీసులు కేసు నమోదు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం. టార్గెట్ ప్రతిపక్షం. పార్లమెంటు 400 స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రచారం. యూపీలోని కుటుంబ స్థానాలను వదిలి కేరళలో రాహుల్ కొత్త స్థావరం. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడం కోసం దేశ వ్యతిరేక చర్యలు. సహకార బ్యాంకు కుంభకోణంపై కేరళ సీఎం అబద్ధాలు. ఆ కుంభకోణంపై రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని విమర్శ. పలక్కాడ సభలో పరోక్షంగా విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ. మళ్లీ నిరాశే. సుప్రీంలోనూ కేంద్రానికి దక్కని ఊరట. అరెస్టుపై విచారణ 29కి వాయిదా. సమాధానం ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు. న్యాయ వ్యవస్థలను అనగదొక్కాలని చూస్తున్నారు. న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. న్యాయ వ్యవస్థను కాపాడాలని కోరుతూ సిజేఐకు జస్టిస్ డివై చంద్రచూడ్ జడ్జిల లేఖ. మోడీకి సుపారీగా కేసీఆర్. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీల కుట్రలు. పేదలు బీసీ కులాలకు టికెట్లు ఇచ్చామన్న ముఖ్యమంత్రి. మంత్రులు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు. ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. లోక్సభలో 15 ఎంపీ సీట్లు గెలిపించండి. ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తాం. పాలమూరు బిడ్డ సీఎం అయితే తట్టుకోవడం లేదు. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్. కోట్లాది రూపాయల సర్కార్ భూమి హాంఫర్డ్. ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2 ఎకరాల 12 గుంటల భూమి మాయం. 4 కోట్లు తీసుకొని భూమి రిజిస్ట్రేషన్ చేసిన వైనం. కోర్టు స్టేను లెక్క చేయని తహసీల్దార్. సర్వే నంబర్ 789/1లో బై నంబర్లు క్రియేట్. పైసల కోసం ప్రభుత్వ భూమిని రాసిచ్చిన ఎంఆర్ఓ గౌతమ్. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓ. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తాం. ఉప్పల్ ఎంబీసీ చైర్మన్ సంగశెట్టి రవీందర్ సాగర్. భారత అభివృద్ధి ముందుకు వెళ్లాలంటే మోడీ దేశానికి అవసరం. అన్ని వర్గాలు మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుపు ఎవరు ఆపలేరన్న రవీందర్. పార్టీ కష్టకాలంలో ఉండగా నిలబడిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను గల్ల ఎగరవేసి తలెత్తుకుని తిరిగేలా చేస్తా. మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వివేకానంద రెడ్డి హత్యపై సిబిఐ మరింత లోతుగా దర్యాప్తు. ఈ కేసులో సిబిఐపై ఒత్తిడి ఉందని తెలుసు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మరిన్ని వివరాలు వెల్లడి. 5 ఏళ్లుగా తాను న్యాయం కోసం పోరాడుతున్నానన్న వివేక కుమార్తె సునీత. చదువుతూనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు. చేవెళ్ల మండలంలో ఘనంగా తక్షశీల ఉన్నత పాఠశాల 16వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ హాస్య నటులు బిత్తిరి సత్తి. పోస్ట్ ఆఫీస్ విధులు గాలికి. స్పీడ్ రిజిస్టర్ లెటర్ల పైన డేట్ స్టాంపులేవి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగి. తూతు మంత్రంగా లెటర్లు ఇస్తూ నెట్టుకొస్తున్న చెన్నారావుపేట పోస్ట్ ఆఫీస్. దళితుడు సుదర్శన్ చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలవే దళిత సంఘాల నాయకుల డిమాండ్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయం ముందు నిరసన. వినతి పత్రం అందజేద్దాం. కాంగ్రెస్ బీజేపీకి ఎదురు దెబ్బలే. రేవంత్ సర్కార్ పై ప్రజాగ్రహం. మోడీ 10 ఏళ్లలో చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్రజల చూపు. నేతల వలసలతో పాటు పార్టీకి నష్టం లేదు. లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే. పెద్దపల్లి వరంగల్లోను గెలుస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పండిన ప్రతి గింజ కొంటాం. మద్దతు ధరతోనే కొనుగోలు. 7,149 కేంద్రాల్లో ధాన్యం సేకరణ. రైతులెవరూ ఆందోళన పడొద్దు. విపక్షాలు ఆరోపణలు అర్ధరహితం. అవగాహన లేకనే కిషన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేడు సుల్తాన్పూర్ లో గులాబీ సభ. హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. భారీగా జన సమీకరణకు నేతల కసరత్తు. హరీష్ రావు డైరెక్షన్ లో ముమ్మర ప్రచారం. లోక్సభ ఎన్నికల్లో 6 మహిళల పోటీ. కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 2, బీఆర్ఎస్ తరపున ఒకే ఒక మహిళ అభ్యర్థి. 6లో 3 రాజకీయాలకు కొత్తే. ముచ్చటగా 3 సార్లు భూస్థాయి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వరకు భాగస్వామ్యం. ప్రతి ఓటర్ను కలవాలి. ఇంటింటికి బీజేపీ నినాదం. 20 వరకు మొదటి విడత. 28, 29 తేదీలో 2వ విడత. చివరగా 30న 3వ విడత. ఆ మూడింటిపై వీడని ఉత్కంఠ. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్లపై ఆచితూచి. బీజేపీ బీఆర్ఎస్ స్థానాలపై ప్రత్యేక ఫోకస్.
హస్తం పార్టీ వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబరు. రైతు భరోసా పెంపు, పంటల బీమా, రుణమాఫీ అమలుకు కసరత్తు షురు. ఈ హామీల అమలుకు విధి విధానాల రూపకల్పనలో సర్కారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి భట్టితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రత్యేకంగా భేటీ. ఈసీ అనుమతి రాగానే పంట నష్టపరిహారం చెల్లింపు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ. ఎక్కడ సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు. తాగునీటి విషయంలో అన్ని ప్రాంతాలు గ్రీన్ జోన్లోనే. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. నేతలు చేజారకుండా బీజేపీ అప్రమత్తం. కాంగ్రెస్ వ్యూహానికి ప్రతి వ్యూహం అమలు. ఇటు బుజ్జగింపులు, అటు ఆపరేషన్. పార్టీలో చేరికల స్పీడ్ పెంచుతూనే అసంతృప్తి నేతలు చేజారకుండా ప్లాన్. మోడీ వర్సెస్ రాహుల్. కేరళలో భాజపా కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం. పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతో వాడి వేడిగా ప్రసంగాలు.